ప్రపంచ తల్లిపాల వారోత్సవాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తర్లుపాడు కోట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల విలువలను గుర్తు చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ పద్మావతి హాజరై తల్లిపాల ప్రాధాన్యంపై వివరాలు అందించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ తల్లిపాలు శిశువుల శారీరక మానసిక ఎదుగుదలకు ఆదర్శవంతమైన ఆహారం. మాతృదేహం పిల్లలపై ప్రేమకు ప్రతీకగా తల్లిపాలు నిలుస్తాయి. ముఖ్యంగా మొదటి 6 నెలల పాటు తల్లిపాలను తప్పనిసరిగా ఇవ్వడం ద్వారా శిశువును అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించవచ్చునని, తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి ముఖ్యమైన పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు శిశువును వ్యాధుల నుంచి రక్షించగలిగే శక్తిని కలిగి ఉంటాయని ఆమె చెప్పారు. తల్లులు తప్పనిసరిగా తల్లిపాలు అందజేయాలని, ఇందుకోసం అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు బి సత్యనారాయణమ్మ, ఈ నాజరమ్మ, పి లలిత కుమారి, ఎస్ పద్మావతి, అచ్చమ్మ, శివ, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తుండడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిపాలు గురించి అవగాహన అనేది ప్రతి సంవత్సరం తల్లులకు కల్పించడంలో ముఖ్య ఉద్దేశం. ఎప్పటికప్పుడు ఏ సంవత్సరంలో అయినా కొత్తగా తల్లులు అనేది కాన్పవుతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పిల్లల విషయంలో ఎలా ఆహారం ఇవ్వాలి, ఆహారానికి ఏ టైంలో ఇవ్వాలి, పాలనేవి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, అసలు సరిపోతున్నాయా లేదా, వాళ్ళని ఎలా తెలుసుకోవాలనేది చాలా వాళ్ళకి అవగాహన అనేది చాలా తక్కువ ఉండటం జరుగుతుంది. దానికోసం ఈ ప్రత్యేకంగా ఈ వారం రోజులు క్యాంపెయినే కాకుండా ప్రతి నెల 2 సార్లు అంగన్వాడీ కేంద్రంలో తల్లుల సమావేశాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. వాళ్ళ ఆ సమయంలో అంగన్వాడీ కేంద్రాల నుంచి వాళ్ళకి కావాల్సిన పోషకాహారాన్ని అందిస్తున్నప్పుడు కూడా వాళ్ళకి వివరాలు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ వారం రోజులు క్యాంపెయిన్ మోడ్లో, అంటే ఒక ఉత్సవాలలాగా ఒక గేదర్ చేసుకొని అన్ని విధాలుగా మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా బిడ్డకు తల్లిపాలు అనేది అమృతము. అది ఒక సహజ సిద్ధమైన ఆహార వనరు. బిడ్డ పుట్టగానే ఎంత వీలైతే అంత త్వరగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లికి బిడ్డకు కూడా తల్లిపాలు పట్టించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. బిడ్డలో శిశు మరణాలు తగ్గటానికి మరియు బిడ్డ ఆహార అవసరాలు తీరటమే కాకుండా బిడ్డకు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి డయాబెటీస్ టైప్ 1 మరియు శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, ఊబకాయము ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తులో రాకుండా ఈ తల్లిపాలు అనేవి కాపాడుతాయి. అలాగే తల్లికి కూడా రొమ్ము క్యాన్సరు, అండాశయ క్యాన్సరు, టైప్ 2 డయాబెటీసు, హై బీపీ ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండటానికి మరియు వచ్చిన తీవ్ర ప్రభావం లేకుండా ఉండటానికి ఈ తల్లిపాలు ఇవ్వటం అనేది చాలా ఉపయోగపడుతుంది. తల్లులకి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వటం మొదలుపెట్టాలి. మొట్టమొదటిగా వచ్చే ముర్రుపాలు కొలెస్ట్రాల్, అవి కొద్దిగా పసుపచ్చగా ఉంటాయి, తర్వాత చిక్కగా ఉంటాయి, కొద్దిగా వాసన ఉంటాయి. అయినా కానీ బిడ్డకు అవి పట్టించడం అనేది బిడ్డకు మొదటి టీకా ఇచ్చినంత అవుతుంది. తద్వారా ఎన్నో వ్యాధుల నుండి భవిష్యత్తులో రక్షణ కల్పించడానికి ఈ మురుపాలు ఉపయోగపడతాయి. అలాగే తల్లిపాలు ఎప్పుడు కావాలన్నా సౌకర్యవంతంగా తన బిడ్డకు తల్లి పాలిచ్చేందుకు అనువుగా ఉంటాయి. అదే డబ్బా పాలు కానీ ఇతర పాలు కానీ ఇవ్వటం వల్ల సరైన ఉష్ణోగ్రతలో ఉండకపోవటము, హెచ్చు తగ్గులు కావటము, చిక్కదనము లేదా పలచనవటము వలన బిడ్డకు పోషకాహారం సరిగ్గా అందక బలహీనత ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ నీళ్లు కలిపే విధానంలో సరైన కొలతలు గమనించుకోకపోయినా లేదా నీళ్ళల్లో ఎటువంటి కల్తీ జరిగినా దాని ద్వారా బిడ్డకు నీళ్ళ విరోచనాలు రావటం జరుగుతుంది.